తప్పు చేసినా మన కీర్తి కళ్ళల్లో నిజాయితీ కనిపించేది. తప్పు చేస్తున్నాను, దొరికిపోతానేమోనన్న భయం మాత్రమే ఆ పిల్ల కళ్ళలో కనిపిస్తోంది. ఖచ్చితంగా అది అసలు కీర్తి కానే కాదు. సరే, ఆలోచిస్తే నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. తెర వెనక ఉన్న వాళ్ళెవరో కానీ భారీ కుట్రకే ప్లాన్ చేశారు. ఆ నకిలీ కీర్తిని అక్కడికి చేర్చి రాజశేఖర్ గారి కోట్ల ఆస్తిని కొట్టేయాలనే ఇంతకు తెగించారు. అమ్మో, అలా జరగకూడదు. ఏమయ్యా, వెంటనే రాజశేఖర్ గారికి ఫోన్ కొట్టు. నేరం జరుగుతుందని తెలిసాక ఈ నారాయణ ఒక్క క్షణం కూడా ఆగడు. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఇంత ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటే రాజశేఖర్ గారి ఫోన్ కలవదేంటి? మళ్ళీ చెయ్యి. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఫోన్ తీయలేదంటే ఏదైనా బిజీలో ఉన్నారేమో. ఇది విషయం అని మెసేజ్ పెట్టు. మీ పోలీసులు తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ పిల్లని పట్టుకోవయ్యా. సరే, ముందు వాయిస్ మెసేజ్ పెడతాను. నేను వెళ్ళేసరికి ఆయనకు మొత్తం అర్థమవుతుంది. రాజశేఖర్ గారు, మోసం జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నది అసలు కీర్తి కాదు, అచ్చం కీర్తిలాగే ఉన్న ఎవరో డూపు. ఆ డూప్లికేట్ కీర్తిని పట్టుకోవడానికే నేను మీ ఇంటికి మా పోలీసులతో వస్తున్నాను. కనకం, ఇప్పుడు బయటపడుతుంది ఆ కుట్రం చేసింది ఎవరో. రేయ్, ఆ పోలీసుడికి మన ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. వాణ్ణి అర్థమైందా? ఏంటి, ఒకప్పుడు నిన్ను తిట్టానని నా మీద కోపమా? హాయిగా గుళ్ళో కూర్చుని ప్రసాదాలు మెక్కుతున్నావన్నానని అలిగావా? అందుకేనా ఆ దుర్మార్గులకి సపోర్ట్ చేస్తున్నావు? నన్ను, నాలాంటి చిన్న పిల్లల్ని ఇలా ఏడిపిస్తున్నావు? ఏ, నీ పిల్లల్ని ఎత్తుకొచ్చి ఇలాగే అడుక్కోమని చంపుతుంటే అప్పుడు తెలిసేది నీకు మా బాధ ఏంటో. ఇదిగో, మా అమ్మకి నువ్వంటే చాలా భక్తి. నాకు కూడా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడేం కాదులే. చూడు దేవుడు, నీకు నా మీద కోపం ఉంటే ఆ పనిష్మెంట్ నాకు మాత్రమే ఇవ్వు. రేపు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతారట. ఓకే, నన్ను మా ఇంటికి చేర్చకపోయినా సరే, నేను ప్రామిస్ చేసిన నా ఫ్రెండ్స్ ని మాత్రం రేపటిలోగా కాపాడే ఒకే ఒక్క అవకాశాన్ని మాత్రం ఇవ్వు. దేవుడంటే అమ్మ లాంటి వాడే అని చెప్పింది మా క్లాస్ టీచర్. నిజంగా నీకు మా అమ్మంత మంచి మనసు ఉంటే ప్రూవ్ చేసుకోబోయ్ దేవుడా. ఇంత మోసమా, ఇంత నాటకమా? వీల్లేదు. దేవుళ్ళంట రాజశేఖర్ గారికి, అంజలికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడే మా పోలీసులు తీసుకుని రాజశేఖర్ గారింటికి వెళ్తాను. మీ దగ్గర ఉన్నది అసలు కీర్తి కాదు అనే నిజాన్ని బయట పెట్టేస్తాను.
ఏరా చచ్చుంటాడా? వాడు చస్తే మనకేంటి, బతికితే మనకేంటి? నాగరాజన్న చెప్పిన పని చేయటం మన డ్యూటీ. దొరికింది. వీడు ఆ రాజశేఖర్కి ఏదో మెసేజ్ పంపించాడురా. ఇదేరా మెసేజ్. రాజశేఖర్ గారు, మీ ఇంట్లో ఉన్నది అసలు కీర్తి కాదు, అచ్చం కీర్తిలాగే ఉన్న ఎవరో డూప్. ఏరా ఆ నారాయణ దొరికాడా? దొరకడం మాత్రమే కాదన్నా, నడి రోడ్డు మీద రక్తం మడుగులో చచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. శభాష్, సూపర్ రా. వాడి మొబైల్లో వాయిస్ మెసేజ్ ఉందా? ఉందన్నా, ఇప్పుడే డిలీట్ చేశాను. కానీ ఆల్రెడీ రాజశేఖర్ పంపించేశాడన్న వాడు. అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీరిద్దరూ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. అన్నా మరి వీడి సంగతి? చచ్చాక మున్సిపాలిటీ వాళ్ళే చూసుకుంటారు. ఎవ్వరూ మిమ్మల్ని చూడకుండా అక్కడి నుంచి జంప్ అయిపోండి. రేయ్ ఫోన్ అక్కడ పెట్టిరా. రేయ్ బండి. నాగరాజు, నాగరాజు, ఇంటికి రాలేదే, ఎక్కడున్నావు? వీరయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ కానిస్టేబుల్ నారాయణకి మొత్తం తెలిసిపోయింది. నిజంగానా? అవును, రాజశేఖర్ గారి దగ్గర ఉన్నది అసలైన కీర్తి కాదు, కీర్తిలాగే ఉన్న ఇంకెవరో పిల్ల అని ఆ నారాయణ వాడి భార్య కనకం గుర్తుపట్టేశారు. అమ్మో, కొంప మునిగింది కదా. అదే కదా నేను చెప్పేది. ఆ మొగుడు పిల్లలు మాట్లాడుకోవడాన్ని నేను నా కళ్ళారా చూశాను. ఆ నారాయణ నా కళ్ళ ముందే ఆ రాజశేఖర్ గారికి నిజం చెప్పేయాలని ఫోన్ చేశాడు. మన అదృష్టం బాగుండి లైన్ కలవలేదు. అమ్మయ్యా, బతికిపోయాం. కాదు, చచ్చిపోతాం. నాగరాజు, ఏం మాట్లాడుతున్నావు? ఆ పోలీసుడు మామూలుడు కాదు. మీ ఇంట్లో ఉన్నది అసలైన కీర్తి కాదు, ఇంకెవరో అలాగే కనిపించే ఓ డూపు అని. కళ్ళు తెరవండి, నేను నా పోలీసులతో వస్తున్నాను అని ఆ రాజశేఖర్ మొబైల్కి వాయిస్ మెసేజ్ పంపించాడు. నిజమా? ఇప్పుడేం చెయ్యాలి? అయ్యగారు అది వింటే ప్రమాదం కదా. ఆ ప్రమాదం జరగకూడదని నేను ఫోన్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. బండి మీద వస్తున్న ఆ నారాయణ్ణి నడి రోడ్డు మీదే కారుతో గుద్దించేశాను. అంటే వాడు పోయాడా? పోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రాజశేఖరం గారిని వాడు కలవడం కుదరదు. ఇక మిగిలింది ఆ వాయిస్ మెసేజ్. మీరు తెలివిగా అయ్యగారి మొబైల్లో నుంచి ఆ మెసేజ్ని డిలీట్ చేయాలి. మేమా? అయ్యగారి సెల్లో మాకెలా వస్తుంది? ఆ పని చేయాల్సింది మీరు కాదు, బుజ్జి. బుజ్జి అంటే ఇప్పుడు కీర్తి, ఆ రాజశేఖర్ గారి కూతురు. కూతురు మొబైల్ గేమ్ ఆడుకుంటానంటే ఏ తండ్రి ఇవ్వకుండా ఉంటాడు? అర్థమైందా? అర్థమైంది. నువ్వు పెట్టే, మేము చూసుకుంటాం. కాంతం, నడు, బుజ్జిని కలుద్దాం.
బుజ్జి 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 నువ్వేం చేయాలంటే అర్థమైందా? ఓ ఇంతేనా? నేను చూసుకుంటానుగా. నడు నడు. అంజలి, నువ్వు కనిపించకుండా పోయాక నేను స్కూల్ మీద తప్ప బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఈ 6 ఏళ్లలోనూ కంపెనీకి లాభాలు లేవు, అలాగని నష్టాలు లేవు. జస్ట్ నడుస్తోందంతే. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నాళ్ళకి మనం కలిసాం, అది చాలు. ఇప్పుడు మళ్ళీ డాడీ, ఏమా, ఏం కావాలి? బోర్ కొడుతుంది డాడీ. ఏదైనా వీడియో గేమ్ ఆడుకుంటాను. ఒకసారి నీ మొబైల్ ఫోన్ ఇవ్వ ప్లీజ్. ఈ మాత్రం దానికి ప్లీజ్ ఎందుకు? ఇదిగో తీసుకో. మీరిలాగే గారాబం చేసి నెత్తికెక్కించుకోండి. అంజలి, చిన్నప్పుడు ఎత్తుకొని భుజాల మీద మోయలేదు కదా, ఇప్పుడు నెత్తి మీదే ఎక్కించుకుంటాను. మా కీర్తి పాప ఏం కావాలన్నా ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. రాజశేఖర్ గారు, మోసం జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నది అసలు కీర్తి కాదు, అచ్చం కీర్తిలాగే ఉన్న ఎవరో డూప్. ఆ డూప్లికేట్ కీర్తిని పట్టుకోవడానికే నేను మీ ఇంటికి మా పోలీసులతో వస్తున్నాను. ఇదే ఆ వాయిస్ మెసేజ్. పోలీస్ నారేనా? నువ్వు ఫినిష్, నీ మెసేజ్ కూడా ఫినిష్. అమ్మయ్యా, ఓకేనా? అమ్మయ్యా బుజ్జి, నా బంగారు తల్లి. బుజ్జి, ఎప్పటికీ ఈ బుజ్జియే అసలైన కీర్తిలా ఉంటుంది. అమ్మ కీర్తి, ఇన్నాళ్ల తర్వాత మన కష్టాలన్నీ తొలగిపోయాయి. అందరం సంతోషంగా ఉన్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు. బాగా చదువుకోవాలి, గొప్ప పేరుని తెచ్చుకోవాలి. పలానా రాజశేఖర్ గారి కూతురు కీర్తి అనిపించుకోవాలి. సరేనా? ఓ అలాగేనమ్మా. బాగా చదువుకోవాలట. ఈ స్కూల్ యూనిఫామ్ వేసుకున్నప్పటి నుంచి నాకు వణుకు పుడుతుంది. తప్పించుకునే దారి లేదు. ఏం చేయాలి? ఆ రోజు పుస్తకాలు చించేసి కూడా తెలివిగా ఎస్కేప్ అయింది కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్తే దీని బండారం మొత్తం బయటపడుతుంది. దీనికి అసలు చదువు అంటే ఇష్టం ఉందో లేదో తెలిసిపోతుంది. అప్పుడు నా అనుమానాన్ని అందరి ముందు బయట పెట్టొచ్చు. నా బుజ్జి తల్లి, స్కూల్కి టైం అవుతుంది, పది వెళ్దాం. పులి గుహలోకి వెళ్తున్నట్టు నాకు భయంగా ఉంటే ఈ అక్కకేమో ఆటలా ఉంది. గుడ్ల గుబ్బలాగా ఎలా చూస్తుందో. కీర్తి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. పది వెళ్దాం. కీర్తి, ఇదిగో స్కూల్కి వెళ్ళాక బ్రేక్ టైంలో తిను. థ్యాంక్ యూ అత్త. పద. ఓ, రెడీ అయిపోయావా? నేను ఎప్పుడూ రెడీ డాడీ. బంగారం. ఏమండి, మనమిద్దరం కలిసి మొదటిసారిగా కీర్తిని స్కూల్కి తీసుకెళ్తున్నాం. నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది.
నాకిక్కడ చెమటలు పడుతున్నాయి. డాడీ, ఒకప్పుడు కీర్తి ఎవరో తెలియకుండానే మన స్కూల్లో సీట్ ఇచ్చావు. ఇప్పుడు కీర్తి అమ్మతో నీతో కలిసి అంజలి ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తోంది. నిజంగా ఇది మర్చిపోలేని రోజు కదా. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అంటే ఇదే మరి. తమ్ముడు, చీకటి తర్వాత వెలుగు, కష్టాల తర్వాత సుఖాలు తప్పకుండా వస్తాయంటారు. నిజంగా మన ఇంటికి కళ ఇప్పుడొచ్చింది తమ్ముడు. అవునండి, ముందు గుడికెళ్ళి ఈ ఆనందం ఇలాగే శాశ్వతంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. కీర్తి పేరు మీద అర్చన చేయించి ఆ తర్వాత స్కూల్ దగ్గర దింపుదాం. అందరూ కలిసి నన్ను బక్రాన్ని చేసేస్తున్నారు. తప్పకుండా. అమ్మా కీర్తి, అందరికి బాయ్ చెప్పమ్మా. అత్త బాయ్. బాయ్. అక్క బాయ్. బాయ్. మీదేం పోయింది? స్కూల్లో టీచర్లు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పలేక గించుకోవాల్సింది నేనే కదా. ఇక వెళ్దామా? పద. పద. పదక చస్తానా? భుజానికి బ్యాగ్ ఏంటో, ఈ పుస్తకాల బరువేంటో ఎరక్కుపోయి ఇరుక్కుపోయాను. ఛ! రేయ్ మస్తాన్ అన్నా, ఆ మోగపిల్ల ఖతర్నాక్లా ఉంది. అవకాశం దొరికితే తప్పించుకోవాలని ట్రై చేస్తోంది. అలాంటి దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమే. చెప్పన్నా, ఏం చేద్దాం? మన ఏజెంట్కి ఫోన్ చేస్తాం. ఆ పిల్లని ఎక్కడికైనా దూరంగా పంపించేయాలి. హలో, నేను బైరాగిని. ఓ 6 ఏళ్ల పిల్లుంది. మోగదే గాని మహాముదురు. ఏ ముంబైకో, బీహార్కో, కలకత్తాకో ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపో. తీసుకెళ్లేది ఎప్పుడో కాదు, ఇప్పుడే. అది నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదంతే. అమ్మో, దూరంగా ఎక్కడికో పంపించేస్తే నేను అమ్మ వాళ్ళని ఎలా కలుసుకోవాలి? లేదు, ఏదో ఒకటి చేయాలి. ఇక్కడి నుంచి నేనే కాదు, బాలు వాళ్ళందరూ కూడా తప్పించుకోవాలి. కానీ ఎలా? అర్థమైందిగా. రేయ్, నా సెల్ ఫోన్ ఎక్కడుందిరా? ఇప్పుడే ఛార్జింగ్ పెట్టానన్నా, తీసుకొస్తాను.
ఛార్జింగ్ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుందో. ఇప్పుడే నేను మా డాడీకి ఫోన్ చేస్తాను. అయ్యో, ఈ మొబైల్ లాక్ చేసిందేంటి? ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఈ మోగ పిల్లని మన ఏజెంట్కి అప్పగించండి. డీలు నేను మాట్లాడతాను, డబ్బులు మీరు తీసుకురండి. అలాగే అన్న. కీర్తిని పంపించొద్దన్నా, నీకు దండం పెడతానన్నా, ప్లీజ్ అన్నా. నోరెత్తారంటే చంపేస్తా.